కర్ణాటకలోని ధర్మస్థలంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు 2008 నుంచి 2014 వరకు దాదాపు 100కు పైగా ఆడవాళ్ల మృతదేహాలను నేత్రవతి నది సమీపంలో పాతిపెట్టానని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో చాలా మందికి ఒంటి మీద దుస్తులు కూడా లేవని, వాళ్ళందరి మీద లైంగిక దాడి జరిగి అత్యాచారానికి గురైనట్లు అనిపిస్తుందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అసలు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు చంపారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఇదే నడుస్తుంది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇది చాలా భయంకరమైన కేసు. ధర్మస్థలం అనేది పవిత్ర తీర్థ స్థానం. 1998 నుంచి 2014 మధ్య కాలంలో ఓ వ్యక్తి ఓ శానిటేషన్ వర్కర్ చెప్పిన దాని ప్రకారం 100కు పైగా మహిళల శవాలను పాతిపెట్టినట్లు వెల్లడించారు. వారిలో స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్లు కూడా ఉన్నట్లు చెబుతున్నాడు. అతన్ని ఈ పనులకు ఎలా ఉపయోగించుకున్నారు అన్నది విచారణలో భాగం. అతను నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో పాటు శరీరాన్ని కవర్ చేసుకుని వచ్చినట్లు సమాచారం. 2018లో వచ్చిన విజల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అతనికి రక్షణ కోరుతూ కోర్టులో కూడా వెళ్లాడు. విమెన్ కమిషన్ చైర్మన్ కూడా సీఎం కు లెటర్ రాశారు. ప్రభుత్వ పరంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటయ్యింది. ప్రణబ్ కుమార్ మొహంతి అనే డీజీపీ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మొహంతి సార్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఇంతకు ముందు లోకాయుక్తలో పనిచేశారు. ఈ కేసులో ఇప్పటికే పాత మిస్సింగ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 2003లో అనన్య భట్ అనే యువతి, ఆమె తల్లి సుజాత బెంగళూరులో సిబిఐలో పనిచేసిన వారు. ఈ సంఘటనపై స్పందిస్తూ నార్కో ఫాలోగ్రఫీ టెస్ట్ కి రెడీగా ఉన్నానని తెలిపారు. ఇక 2012లో సౌజన్య అనే యువతి అదే ప్రాంతంలో అత్యాచారం, హత్యకు గురైందన్న కేసు కూడా బయటపడింది. ఈ సంఘటనలో శవాలు పూడ్చిన ప్రాంతాన్ని పోలీసులు తవ్వి కొన్ని పుర్రెలు బయటపడినట్లు సమాచారం. ఫోటోలు తీసి ఫిర్యాదుతో పాటు జత చేశారు. ఇప్పుడు వాటిని ఎగ్జామ్ చేసి ఫోరెన్సిక్ మెడిసిన్, అసిఫికేషన్ టెస్టులు, డిఎన్ఏ మ్యాచింగ్ ద్వారా ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులో మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయిన ప్రదేశం కూడా ముఖ్యం. ఉదాహరణకు బెంగళూరులో మిస్ అయిన వాళ్ళు కేసులు అక్కడి స్టేషన్ లో ఉంటే అవి కలిపి వేరే దిశలో అన్వేషణ చేయాలి. కోర్టులో ప్రతి అంశాన్ని బియాండ్ డౌట్ గా ప్రూఫ్ చేయాలి. ఇటువంటి కేసులు ప్రాసిక్యూషన్ బర్డెన్ అధికంగా ఉంటుంది. గతంలో ముంబై బాంబు బ్లాస్ట్ కేసులో హైకోర్టు సాక్ష్యాల ఆధారంతో నిందితులను విడిపించింది. అలాగే ఈ కేసులో కూడా ఎంతగా ఆధారాలు సిద్ధం చేస్తారనేది ముఖ్యం. ఈ తరహా మాస్ డిస్పోజల్ కేసులు చాలా అరుదుగా ఉంటాయి. గతంలో బాబాల మీద కేసులు చేశాం, కానీ ఇదంతగా మాస్ మిస్సింగ్, బాడీ డిస్పోజల్ అనేది చాలా విచిత్రం. సముద్రంలోని సుటికేస్ మర్డర్స్ లాంటి కేసులు చేశాం, కానీ ఇదంతా పెద్దదిగా కాదు. ఇది నిజంగా జరిగి ఉంటే బాధితులందరికీ కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి త్వరిత విచారణ జరపాలి. ఫైనల్ గా ఈ కేసు సత్యాన్ని బయటకు తీసుకురావాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు కలిసి పనిచేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణలతో త్వరలో కలుద్దాం. జై తెలంగాణ, జై